ఫ్రెండ్స్, ఈ గ్రహం మన నుండి సుమారు 640 కాంతి సంవత్సరాల దూరంలో పిసిస్ కాన్స్టలేషన్లో ఉంది. వాస్ప్ 76b తన నక్షత్రానికి ఎంత దగ్గరగా ఉందంటే అక్కడ పగటిపూట ఉష్ణోగ్రతలు అక్షరాల 2400 డిగ్రీల సెల్సియస్ దాటుతాయి. ఈ వేడి ఎంత భయంకరమైందంటే మన భూమి మీద ఇనుము 1500 డిగ్రీల దగ్గర ద్రవంగా మారుతుంది. కానీ ఇక్కడ 2400 డిగ్రీల వద్ద ఇనుము ఆవిరై గాల్లో కలిసిపోతుంది. ఈ గ్రహం తన నక్షత్రానికి టైడల్లీ లాక్ అయి ఉంటుంది. అంటే ఒకవైపు ఎప్పుడు కూడా పగలు, మరోవైపు ఎప్పుడు రాత్రి. పగటి వైపు ఉన్నటువంటి ఆ విపరీతమైన వేడికి ఇనుము ఆవిరై మేఘాలుగా మారుతుంది. మరి ఆ ఇనుప వర్షం ఎలా కురుస్తుంది? ఇక్కడే అసలు ఫిజిక్స్ మ్యాజిక్ కూడా ఉంది. పగటి వైపు ఆవిరైన ఇనుము గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలుల ద్వారా గ్రహం యొక్క రాత్రి వైపు చేరుకుంటుంది. రాత్రి వైపు ఉష్ణోగ్రతలు సుమారు 1500 డిగ్రీలకు పడిపోతాయి. అప్పుడు ఆ ఆవిరైన ఇనుము చల్లబడి ద్రవం రూపంలోకి మారి ఆకాశం నుండి ఇనుప చుక్కలుగా కిందకు రాలుతుంది. అంటే పగలు గ్యాస్లా ఉన్నటువంటి ఇనుము రాత్రికి వర్షంలా మారుతుందన్నమాట. స్విట్జర్లాండ్లోని జెనీవా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎక్స్ప్రెస్సో అనేటువంటి అత్యాధునిక పరికరం ద్వారా ఈ గ్రహం వాతావరణంలో ఇనుప ఆవిరిని పక్కాగా గుర్తించారు. మిస్టరీ ఇక్కడితో అయిపోలేదు ఫ్రెండ్స్. 2025-26 మధ్య జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అందించిన డేటా ప్రకారం వాస్ప్ 76b వాతావరణంలో కేవలం ఇనుపు మాత్రమే కాదు, క్రోమియం, మెగ్నీషియం వంటి ఇతర లోహాలు కూడా ఆవిరి రూపంలో ఉన్నాయని తేలింది.